వర్ధిల్లితే. దేవునికి స్తోత్రం. అందుకు చెప్పాడు, ఇక 100 ఆజ్ఞలు లేవు నీకు, 1000 ఆజ్ఞలు లేవు, 2 ఆజ్ఞలు. దేవుణ్ణి ప్రేమించబడు. అందుకే అన్నాడు, నా యొద్దకు రా, నేను నేర్పుతాను మీకు. నువ్వెవరు అయ్యా? మాకు మోషే ఒరే, మోషేకి దేవుండ్రా నేను, మాకు అవన్నీ తెలియవు, మాకు మోషే. అందుకే ఒక్కోసారి మన వాళ్ళకు కూడా చెబుతాగా, నేను నా కోసం చూస్తుంటారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. మీరు యేసు ప్రభు వచ్చిందో చేయించుకోరు ప్రార్థన. యేసు ప్రభు వచ్చి నిలబడి, బిడ్డ నేను చేస్తారా అంటూ ఊరుకో. ఎవరా నువ్వు? నీకోసం రాలా, మాకు చాలేమన్నా. ఇశ్రాయేలు కూడా అట్టంటోళ్ళే. ధర్మశాస్త్రం ఇచ్చింది దేవదూతలకు గైడెన్స్ ఇచ్చింది దేవుడు. మోషేని పిలిచిన వాడు దేవుడు. ఆ దేవుడే నరుడై వచ్చి, ఒరే మోషే 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 అని కొట్టుకుంటారు, నేను మోషే అబ్రహాములకు దేవుణ్ణిరా. మీరు గౌరవించే ధర్మశాస్త్రాన్ని, గొప్ప అనుకునే ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది దూతల చేత నేనేరా. ఇచ్చిన వాడిని దాన్ని ఎలా నెరవేర్చాలో నేర్పుతాను రండారా అంటే బడిసెలు తీసుకొని వచ్చారు. ఏం చేద్దాం? పట్టుకొని సిలివేశారు. వాళ్ళు ఈ పని చేస్తారని తెలిసే వచ్చాడు. అయితే వారి అవిధేయత మనందరి రక్షణకు కారణమైంది. వారు ఆయన సిలువెక్కించారు, అది ఎల్ల మానవుల రక్షణకు కారణమైంది. ఇక దాన్ని తీసుకొని అపోస్తలులు ఏం ప్రకటించారు? మీరు మారు మనసు పొంది ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. ఏమని విశ్వాసం ఉంచాలి? ఆయన నీ రక్షకుడని విశ్వాసం ఉంచాలి. ఆయన నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడని విశ్వాసం ఉంచాలి. త్వరలో రానై ఉన్నవాడని విశ్వాసం ఉంచాలి. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడు, సర్వాధికారి అయిన దేవుడని విశ్వాసం ఉంచాలి. అది అపోస్తలులు పిలిచిన పిలుపు. దేవునికి మహిమ. అర్థమైందా? ఎందుకంటే వాళ్ళే చెప్పారు. అపోస్తలుడైన యోహాను చెప్పాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై. ఎవరిని గురించి చెప్పాడు? క్రీస్తు, వాక్యమై ఉన్న దేవుడు. అదే యోహాను సువార్త 1:18 పుట్టినోట్లో ఉంటుంది, అద్వితీయ దేవుడు. అదే యోహాను రాసిన పత్రిక 5:20 నిజమైన దేవుడు అని ఉంటుంది. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9:5 సర్వాధికారి అయిన దేవుడు అయి ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు ప్రభువు యేసుక్రీస్తు అని చెప్పాడు. యేసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు. రోమా 9:5 ప్రకారం. తీతుకు రాసిన పత్రిక 2:13 ప్రకారం యేసుక్రీస్తు మహాదేవుడు. యోహాను సువార్త 1:1 ప్రకారం వాక్యమై ఉన్న దేవుడు. యోహాను సువార్త 1:18 ప్రకారం అద్వితీయ దేవుడు. మొదటి యోహాను పత్రిక 5:20 ప్రకారం నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును అని. ఇప్పుడు ఇంకొకటి పెట్టాడు ఏంటంటే, ఆ విశ్వాసమునకు గుర్తుగా మీరు వచ్చి ప్రతివాడు కూడా బాప్తీసం పొందాలి. పొందినప్పుడు ఏం జరుగుద్ది? పాపములు కడగబడి పరిశుద్ధపరచబడతారు.